వివాహం అనేది కేవలం ఇద్దరు మనుషులు కలిసి చేసుకునే శుభకార్యం మాత్రమే కాదు, రెండు జీవన ప్రవాహాల కలయిక. ఇది మనం చెప్తున్న మాట కాదు, భారతీయ యోగా సంప్రదాయం చెప్తోంది. ఈ కోవలోకి వస్తుంది అత్యంత పురాతనమైన విశిష్టమైన భూత శుద్ధి వివాహం. ఇది సాధారణ పెళ్లిళ్లలా ఆడంబరాలకు ప్రాముఖ్యత ఇచ్చేది కాదు, పూర్తిగా ఆధ్యాత్మికతతో కూడిన యోగ ప్రక్రియ. ప్రస్తుతం సద్గురు జగ్గి వాసుదేవ్ స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ తరహా వివాహాలను నిర్వహిస్తూ కనుమరుగవుతున్న ఈ ప్రాచీన ఆచారాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చింది. సృష్టిలోని ప్రతి జీవి నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు అనే పంచభూతాలతోనే నిర్మితమైంది. ఈ 5 మూలకాలను శుద్ధి చేయడమే భూత శుద్ధి ప్రక్రియ. ఈ వివాహ క్రతువులో వధూవరుల దేహాల్లోని ఈ పంచభూతాలను శుద్ధి చేస్తారు. కేవలం మంత్రాలు చదవడమే కాకుండా వారి శరీరంలోని మూలకాలను ఒకే లయలో స్పందించేలా చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, శక్తిపరంగా ఒకేలా అనుభూతి చెందేలా వాళ్లను సిద్ధం చేస్తారు. సాధారణంగా వివాహ బంధం అంటే మనసులు కలవడం అని అంటారు, కానీ భూత శుద్ధి వివాహం అంతకు మించిన లోతైన బంధాన్ని ఏర్పరుస్తుంది. స్త్రీ పురుషుల మధ్య కేవలం మానసిక అనుబంధమే కాకుండా భౌతికంగా, శక్తిపరంగా కూడా లోతైన ఐక్యతను సాధించడమే దీని ముఖ్య లక్ష్యం. పంచభూతాల శుద్ధీకరణ జరగడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. జీవితాంతం నిలిచిపోయే బలమైన పునాదిని ఈ క్రతువు వేస్తుంది. ఈ పవిత్రమైన భూత శుద్ధి వివాహాలకు ఈషా యోగ కేంద్రంలోని లింగ భైరవి ఆలయం ప్రధాన వేదిక. సద్గురు స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేసిన భైరవి మాత సన్నిధిలో ఈ వివాహాలు జరుగుతాయి. ఇక్కడ జరిగే వివాహాలకు ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతకే పెద్దపీట వేస్తారు. ఈ ఆలయం భూత శుద్ధి వివాహాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. తాజాగా రాజ్ నిడిమోరు, సమంత ఈ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఈ జంట చేసుకున్న తర్వాతే ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనే సర్చింగ్ ఎక్కువైంది. గతంలోనూ కొందరు ఈ పద్ధతిలోనే వివాహం చేసుకున్నారు. పైగా సమంత, రాజ్ పెళ్లిని మహిళా పూజ నిర్వహించడం విశేషం. 2021లో చైతీతో విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న శామ్ ఇప్పుడు రాజ్ను పెళ్లి చేసుకుంది.